అయ్యో చాలా చాలా తల్లి. సార్ నేను అంటుంటాను అసలు ఎవ్రీడే ఐ సీ హిస్ ప్రెజెన్స్ ఇన్ మై లైఫ్ అంటుంటాను. భగవంతుడు ఉనికి, స్వామివారి ఉనికి ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. అండ్ చిన్నప్పటి నుంచి ఎన్నో 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 చూశానన్నమాట. నేనున్నాను అని. ఏంటంటే మనం ఎంత కష్టపడుతున్నా కష్టాల్లో ఉన్నప్పుడు గబుక్కుని న్యాచురల్ భగవంతుడు ఉన్నాడా నిజంగా ఉంటే ఇన్ని కష్టాలు పెడతాడా మనకి, మన ఇంటి ధర్మంగా ఉన్నాం, అది ఎవరికైనా సహజం. ఓకే, కానీ ఏంటంటే నేను చెప్తానికి అందరికీ మనం ఈ జన్మ కాదు, ఏదో జన్మలో ఎక్కడో ఏదో చేసుకుని ఉంటాం, దానికి అనుభవిస్తూ ఉంటాం. సో భగవంతుని ప్రార్థించడం వల్ల మనకేమవుతుంది, అవి తట్టుకునే శక్తి ఇస్తాడు ఆయన తప్పకుండా. అండ్ తొందరగా పోగొడతాడు. మనం కనుక డే టు డే లైఫ్లో ధర్మంగా నలుగురికి సహాయం చేస్తూ మనం ఎవరిని పరుషంగా మాట్లాడకుండా, ఎవరిని నిందించకుండా, ఎవరిని హర్ట్ చేయకుండా ఇట్లా ఉంటూ మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే ఏదన్నా పూర్వజన్మ కర్మల వల్ల మనకి కష్టాలు జరిగినా భగవంతుని మీద నమ్మకం పోగొట్టుకోకుండా ఇవి చేస్తూ ఉంటే మాత్రం తప్పకుండా భగవంతుని మనని కరుణిస్తాడు, బయట పడేస్తాడు అని నేను ఎన్నో చూశాను. నా ఎక్స్పీరియన్స్లో ఎన్నో చూశాను. ఏంటంటే ఈరోజు మనం అనుకుంటాం కానీ 4 ఏళ్ళతో తెలుస్తుంది, అమ్మో నిజంగా ఆ రోజు అంత భగవంతుడు లేడనుకున్నాం, ఈరోజు బయటపడి ఇంత బాగున్నాయి మనం ఆ రోజుకి ఏం చెప్పేసి ఆ రోజు అలా అనుకున్నామని. అలా ఎన్నో సంఘటనలు చూశాను తల్లి. ఒకటి కాదు కదా, ఎన్నో సంఘటనలు చూశాను, ఎన్నో సంఘటనలు చూశాను అనమాట. ఒకటి మీకు చెప్తాను. సో నిన్న అనుకోండి ఒకసారి మేము చెప్పాను కదా, నేను చాలా కంపెనీలకు లోకల్ చేస్తాను, చిన్న పెద్ద లేకుండా అందరికీ కూడా. బట్ నాకు ఎందుకు మొదటి నుంచి కూడా 2 విషయాలు చాలా భయం. ఒకటి ఏమిటి, మనీ ఒకటి చాలా భయం, పవర్ ఒకటి భయం. పవరు, పొజిషన్స్ ఇటువంటివన్నీ చాలా భయం. అండ్ ఎందుకంటే మనుషులు యాక్చువల్లీ కలియుగంలో మనుషులందరినీ మాయ కప్పేసేది డబ్బే. ఓకే, డబ్బు కోసం మనుషులు ఏమి అన్నదమ్ములు, అక్కచెల్లెలు, తల్లిదండ్రులు ఏమీ కూడా చూడరు, స్నేహితులు ఎవరిని వాళ్ళని కూడా మనం అనలేము. ఇప్పుడు కాలం మహిమది. కాలం మహిమ ఏంటంటే ప్రధానంగా అంత కప్పేస్తుంది ఆ మాయ వాళ్ళని. ఇంక ధనమే అన్నట్టుగా దానికోసం ఎంతకైనా తగ్గించేయచ్చు, ఏదన్నా అన్నట్టుగా ఉంటారు. అందుకని అందుకు నేను చెప్పాను కదా, నేను కష్టాలు ఎన్నో పడ్డాను ఒక టైంలో. ఆ టైంలో నేను చాలా పెద్దవాళ్ళకే లోగోలు చేశాను. లోగోలు ఏమిటి, పేర్లు ఇవ్వటం, లోగోలు చేయటం. అండ్ నాతో చాలా అభిమానంగా కూడా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకి ఎవ్వరికి నేను చెప్పను కూడా లేదు ఇది నా పరిస్థితి అని. అలాగా ఒకసారి 90లోనే మేము చాలా కష్టపడ్డాం ఒక టైంలో. ఓకే, అప్పుడు ఎంత దగ్గర చివరికి మా స్నేహితుడి దగ్గరే ఒకతని దగ్గర ఒక 20,000 రూపీస్ నేను లోన్ తీసుకున్నాను. 20,000. చాలా స్నేహితుడు, నాతో పాటు పనిచేసే స్నేహితుడు. అండ్ కానీ మాకు ఇంకా ఫైనాన్షియల్గా కష్టాలు చాలా ఎక్కువైపోయి రకరకాల ప్రాబ్లమ్స్లో పడిపోయి 3-4 సంవత్సరాలైనా కూడా నేను ఇంట్రెస్టే కడుతున్నాను కానీ ఆ 20,000 నేను ఇవ్వలేకపోయినసరికి. చివరికి ఇంక వాడికి ఏమనుమానం వచ్చింది, అసలు ఈయన ఎప్పటికైనా ఈ డబ్బులు కట్టడా అని చెప్పి ఇంక నా పిక్ మీద కూర్చుని, నాకేం తెలుసు సార్, మీరు ఏమైనా వస్తారు నెక్స్ట్ మంత్ ఫస్ట్ నాకు 20,000 ఇవ్వాలన్నాడు. నాకెక్కడ నేను వీళ్ళెవరిని నాకు పెద్దగా అడగటం ఇష్టం ఉండదు. నేను ఎలాగా అని చూస్తే వాడితో అన్నాను, బాబు మనవాడే కదా, కానీ ఇందాక చెప్పానే మనుషులు మాయ అలాగే ఉంటుందని, మనవాడైనా ఎవరైనా అంతే, డబ్బు అనేది అలా ఉంటుంది. ఓకే, సో ఏమో ఈయన ఎవరికి ఇవ్వబోతాడేమని మళ్ళీ లేదు ఇంకా ఒక 2-3 నెలలు అలా ఇంకా 4 నెలలు అయ్యేటప్పటికి నాకు ఏం తెలియదు, రేపు ఫస్ట్ కల్లా మీరు నాకు ఇచ్చి తీరాల్సిందే, నేను ఇంటికి వచ్చి కూర్చుంటాను అన్నాడు. సో అప్పుడు ఏం చేయలేక అప్పుడు చివరికి నేను రుక్మిణితో అన్నా అనమాట. పాపం తనకి ఏదో ఒక చిన్న గొలుసు ఒకటి ఉంది, ఏమీ లేదు. నేను అన్నాను, ఇది అమ్మేద్దాం మనం, ఇది అమ్మేస్తే 22,000 ఏదో వస్తుంది, వాడికి ఇచ్చేద్దామంటే తను అంది, అయ్యో ఏమీ పర్వాలేదు, నాకు అసలు ఏమీ అవసరం లేదు, మనం హాయిగా ప్రశాంతంగా ఉంటాం కావాలి, చక్కగా ఇచ్చేసాయి నేను. ఓకే, ఎవరికైనా వెళ్ళి షాప్ అమ్మేదని. ఇది తెలిసి ఇలా నేను అమ్మేద్దాం అనుకుంటున్నానని ఈ అబ్బాయికి తెలుసు, కానీ ఏమనలేదు, మీరు అమ్మేయమని నాకు అన్నాడు అంతే. అయితే ఇప్పుడు మనం వెళ్ళి ఏదో గోల్డ్ షాప్లో ఇచ్చేస్తాం కదా. ఓకే, కానీ నేను అలా అనుకుంటుంట్లో ఇది తెలిసి మా తమ్ముడు వాళ్ళ మామగారు సత్యనారాయణ గారని, ఆయన మామూలుగా ఉద్యోగం చేసుకుంటూ అప్పుడప్పుడు చిన్నగా ఈ మన ఇళ్లలో వాళ్ళకి ఏదైనా ఆర్నమెంట్స్ జ్యువెలరీగా చేయిస్తుండేవారు, వర్క్ చేయిస్తుండేవారు, కావాలంటే ఆయన చేయిస్తుండేవాడు అనమాట. సో నేను అనుకున్నాను, ఎవరికో ఇచ్చే బదులు ఈయన చేతికి ఇస్తే కదా
బాగుంటుంది అని నేను ఆయన పిలిచి మావయ్య గారు ఇట్లా ఉంది పరిస్థితి, నేను అమ్ముదాం అనుకుంటున్నాం, ఇంకా కుదరట్టు అంటే ఆయన చాలా బాధపడ్డారు. అదేంటి విశ్వం అంటారు, అదేంటి విశ్వం గారు ఇంత ధర్మంగా ఉంటారు, ఇంతమంది తెలిసి ఇలా ఉంటారు, ఇలా వచ్చింది నీకు, నాకు తెలియదు నిజంగా అంటే, లేదండి మీరు ఎవరికో అమ్మటం ఇష్టలేదు మీకే అనుకున్నారంటే, అప్పుడు చాలా బాధపడి తీసుకుని ఆయన ఒక మాట అన్నాడు, అంజలి మీరు ఎట్లా ఉంటారు నాకు తెలుసు, ఈ రోజున సో ఆయన మా ఇంటికి వచ్చారు ఆ రోజు, వచ్చి అన్నారు అనమాట, చాలా చాలా బాధ అనిపిస్తుంది విశ్వం గారు నాకు ఇలా రుక్మిణి ఇట్లా ఇది రావటం, కానీ నేను చెప్తున్నాను చూడండి, 4-5 ఏళ్ళు అయిన తర్వాత మీరే దీనికంటే రెట్టింపు చేయిస్తారు రుక్మిణికి, నేను చేస్తాను మళ్ళీ నా చేతితోనే నేను చేస్తాను చూడండి మళ్ళీ మీకు అన్నారు ఆయన. ఓకే ఓకే. సో అలాగే తర్వాత కాలంలో నెమ్మదిగా పరిస్థితులు బాగుపడిన తర్వాత ఆయన చేస్తే చేయించాము, మళ్ళీ చేయించాం.